యమమార్గం. ఈ యమమార్గంలో చెట్ల నీడ ఉండదు. ఆహారం, జలం కొంచెమైనా దొరకదు. ఏకకాలంలో 12 మంది సూర్యులు వెలుగుతూ ఉంటారు. అది పాపాత్ములను బాధించడానికే. ఇంకా ఈ మార్గంలో చలిగాలి విపరీతంగా ఉంటుంది. ఒక్కొక్క చోట కాళ్లలో దిగే ముళ్ళు, ఒక్కొక్క చోట విషపూరితలైన పాములు, తేళ్లు, మరికొన్ని చోట్ల కుక్కలు, పెద్ద పులులు, సింహాలు కరుస్తాయి. కొన్ని చోట్ల అగ్ని దహిస్తుంది. అలాగే ఈ దారిలో అశిపత్రవనం అని ఒకటి ఉంది. దీని పొడవు 2000 యోజనాలు. మహాఘోరమైనది. గ్రద్దలు, కాకులు, గుడ్లగూబలు, తేనెటీగలు, దోమలు ఈ వనంలో భీకరంగా సంచరిస్తుంటాయి. దీనిలో కార్చిచ్చు అనగా ఫారెస్ట్ ఫైర్ కూడా ఉంటుంది. ఈ వనంలో ప్రయాణించేటప్పుడు హస్తమాత్రమైన పిండదేహం చెట్ల ఆకులచేత ముక్కలు ముక్కలుగా తరిగివేయబడుతూ ఉంటుంది. ఒక్కొక్క చోట చీకటితో నిండిన గోతులు, కొన్ని చోట్ల పర్వత శిఖరాలు జీవుని మార్గాయాసానికి గురిచేస్తాయి. చీకటి జలగలతో నిండిన బురదగుంటలు, ఎర్రగా రాగిరంగులోకి మారిన కాలిన ఇసుక, నిప్పులు, సరసల కాగే నీళ్లు, కత్తులు, మేకులు ఇలా ఎన్నెన్నో మార్గమధ్యంలో జీవుని బాధలకు గురిచేస్తాయి. ఇవిగాక చీము, నెత్తురు, మలము, మూత్రము వంటి అసహ్యకరమైన వాటి దారిలో కూలబడుతూ నడపవలసి వస్తుంది. అన్నింటికంటే ముఖ్యమైనది వైతరణీ నది. యమపురి మార్గమధ్యంలో ఇది 100 ఆమడలు ప్రవహిస్తుంటుంది. దీని ఒడ్డున ఎముకల గుట్టలు, దీని లోపల చీము, నెత్తురు ప్రవాహాలు, మాంసమే బురద, వెంట్రుకలే నాచుగా కలిగి ఉన్న నది ఇది. క్రూరమైన జలపక్షులు, మొసళ్ళు పెద్ద సంఖ్యలో ఇక్కడ ఉండి పాపాత్ములను చూసిన వెంటనే అత్యుత్సాహంతో బాధించటానికి సిద్ధమవుతాయి. సూదులులాంటి ముక్కులుగల పురుగులు, వజ్రసమానమైన ముక్కులుగల గద్దలు, బొంతకాకులు, నీటికోతులు, జలగలు, మాంసభక్షణ చేసే చేపలతో నిండి ఉంటుంది. పాపాత్ములైన జీవులు ఈ బాధలకు తాళలేక తమ వారిని తలుచుకొని మాటిమాటికి ఏడుస్తుంటారు. ఆకలి దప్పుల బాధకు ఓర్వలేక పాపులు ఆ రక్తమే తాగుతారు. ఈ నది పాపాత్ముల పాలిట ఘోరమైనది. తేళ్లు, త్రాచులు సంచరించే ఈ నదిలో పడినవారిని మరియు అందున్న సుడిగుండాల్లో చిక్కుకున్న వారిని రక్షించడానికి ఎవరూ రారు. కేవలం పాపుల కోసమే ఈ నది ప్రవహిస్తుంటుంది. ఇంతటి ఘోర మార్గం కేవలము పాపుల కోసమే కల్పించబడినది. ఇన్ని బాధలు ఉంటాయి యమమార్గంలో. సంవత్సరం పాటు ఇలా బాధలు పడుతూ నడుస్తూ ఉంటారు.